కంటే ముందే ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవాలన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయండి. ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా బీసీ కులాల లెక్కలు ఇవ్వండి. ఆ లెక్కలు తీసిన తర్వాత మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రావు. ఇవాళ గతంలో బిహార్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే సమగ్ర కులగణన చేశారో, కర్ణాటకలో ఏ విధంగా చేశారు, ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా చేశారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయాలి. బీహార్ లో చాలా నెలలు పట్టింది. ఎందుకంటే బీహార్ లో వాళ్ళు 13 కోట్ల మంది బీహార్ లో ఉన్నారు. ఇక్కడ కేవలం ఎంతమంది ఉన్నారంటే 3.5 కోట్ల మంది మాత్రమే తెలంగాణ ఉన్నారు. ఇక్కడ బీసీ కుల గణాంకాలు తీయడానికి పెద్ద సమయం పట్టదు. ఇక్కడ రెడీగా యంత్రాంగం ఉంది, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఆల్రెడీ మనకు సాఫ్ట్వేర్ ఉంది. అన్ని ఉన్నప్పటికీ కూడా కొంతమంది చెప్పినట్టు 5.5 నెలలు 6 నెలలు సమగ్ర కులగణన పెట్టడానికి సమయం పట్టదు. ఒక్క నెల రోజుల్లోనే మొత్తం సమగ్ర కులగణన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తున్నాం. మీరు కులాల లెక్కలు తీయాల్సిందే. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాల్సిందే అని చెప్పి సందర్భంగా నేను సమస్త బీసీ సమాజం నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఈ విషయంలో కులగణన మీద చాలా కట్టుబడి ఉన్నాడు. మేము ఢిల్లీలో మొన్న కలిసినా పార్లమెంట్ ఎన్నికల సందర్భం కలిసినా మేము కులగణన చేస్తామని వారు స్పష్టంగా చెప్పారు. రాహుల్ గాంధీ గారే మీకు బాస్ కాబట్టి వారి నిర్ణయానికి అనుగుణంగా పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కులగణనకు అనుకూలమైన నిర్ణయాలే తీసుకున్నది. మా యొక్క డౌట్ ఏంటంటే ఎవడన్నా రిజర్వేషన్ వ్యతిరేకులు చెవులల్లా అదేవిధంగా పక్కదారు పట్టించే మాటలు చెప్పి ఇక్కడ సాధ్యం కాదు, మీరు ఎన్నికలకు వెళ్ళిపోండి, తర్వాత కులగణన చూసుకుందామంటే నడవదు. కాబట్టి కులగణన తీయాలి, మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలి. మీరు ఆగస్టు 31 తారీఖు వరకల్లా రైతుల రుణమాఫీ చేస్తున్నారు. నిన్న గైడెన్స్ రిలీజ్ చేశారు, మాట నిలుపుకున్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు మాట అంటే ఆయనకు ఒక విశ్వాసత ఉంది. ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో మాట మీద కట్టుబడి ఉంటాడనే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ బీసీ కులగణన విషయంలో కూడా రైతుల రుణమాఫీ ఎట్లయితే నిలుపుకొని మాట నిలుపుకురో, కులగణన చేసిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఈ 2-3 రోజులనే వీలైతే ముఖ్యమంత్రి గారితో కలుస్తాం. బీసీ ప్రతినిధులుగా ఒక బీసీ డెలిగేషన్ పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని, బీసీ మంత్రిని, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కలిసి మా యొక్క వాదనను, మా యొక్క బాణిని బీసీల తరఫున వినిపిస్తాం. అదేవిధంగా కులగణన చేసే వరకు మా పోరాటాన్ని మాత్రం కంటిన్యూ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.